నిజంగా పక్కనోళ్ళతో మాట్లాడటం అవసరమా? అది నిజంగా ఇంపార్టెంటా? సో, ఇది విన్నప్పుడు మీకు అసలు ఇది కూడా ఒక టాపిక్కా? దీని మీద కూడా ఒక వీడియో చేస్తారా అని అనిపించొచ్చు. బట్ నేను ఎందుకు చేస్తాననేది ఇప్పుడే చెప్పను. ఆ వీడియో వెళ్తున్నప్పుడు మీకే అర్థమవుతుంది. నిజంగా పక్కనోళ్ళతో మాట్లాడటం ఇంపార్టెంటా? అసలు ఇదే క్వెషన్ అని మీకు ఇప్పటికే అనిపించొచ్చు. బట్ ఒక్కసారి మీరొకసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి. మీరు బస్‌లో ట్రావెల్ చేస్తున్నప్పుడు గానీ, లేదా మీ నైబర్స్‌తో గానీ, మీ రూమ్‌మేట్స్‌తో గానీ, హెవీ కాన్వర్జేషన్ ఎప్పుడైనా పెట్టారా? మీ రోజు మీ డైలీ స్కెడ్యూల్‌లో పోనీ వీకెండ్స్‌లో అయినా సరే, బాగా సరదాగా మాట్లాడుకొని, అందరూ కలిసి నవ్వుకున్న మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? సో, మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే, మీరు వేళ్ళలో లెక్క పెట్టుకునే మూమెంట్సే ఉంటాయి. అంటే చాలా తక్కువ మూమెంట్సే ఉంటాయి. అంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే, మాట్లాడటం అనేది ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవడం అనేది చాలా తగ్గిపోతుంది. ఈవెన్ ఫ్యామిలీస్‌తో పాటు ఉన్నా సరే, అట్ ద సేమ్ టైమ్ వేరే సిటీకొచ్చి జాబ్ చేసుకుంటున్నా సరే, ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవడం అనేది చాలా తగ్గిపోతుంది. సో, మన పక్కనే మన రూమ్‌మేట్స్ ఉంటారు. వాళ్ళొక మొబైల్ పట్టుకుంటారు. వాళ్ళ మొబైల్, మనం ఒక మొబైల్ పట్టుకుంటాం. సో, స్క్రోల్ చేస్తూనే ఉంటాం. పోనీ మన ఇంట్లో ఉన్నా సరే, సో, ఇప్పుడు ఈవెన్ పెద్దవాళ్ళు కూడా మొబైల్స్‌కి చాలా వరకు అడిక్ట్ అయిపోయారు. మీ పేరెంట్స్ మొబైల్స్ పట్టుకొని చూస్తూ ఉంటారు. మీ సిబ్లింగ్స్ మొబైల్స్ పట్టుకొని చూస్తూ ఉంటారు. అట్‌లీస్ట్ కలిసి భోజనం చేసే టైం కూడా చాలా మందికి ఉండట్లేదు. అంటే మీకు అనిపించొచ్చు ఇదంతా మొబైల్స్ వల్లే, సోషల్ మీడియా వల్లే అని మీకు అనిపించొచ్చు. అంటే సోషల్ మీడియా వల్లే అని చెప్పలేను. ఎందుకంటే డిజిటల్‌గా మనమంతా చాలా దగ్గరగా ఉన్నాం. సో, మన ఇన్‌స్టాగ్రామ్‌లో డైలీ మన ఫ్రెండ్స్‌తో చాట్ చేసుకుంటున్నాం. మనకిష్టమైన వాళ్ళతో మనం లవ్ చేసే అంటే మనల్ని లవ్ చేసే, మనం లవ్ చేసే వాళ్ళతో డైలీ మనం టచ్‌లో ఉంటున్నాం. కానీ ఈ ఫేస్ టు ఫేస్ కాన్వర్జేషన్ ఏదైతే ఉందో అంటే రియల్ లైఫ్ కాన్వర్జేషన్ ఇది చాలా వరకు తగ్గిపోతుందని చెప్పొచ్చు. జనరల్‌గా మీరెక్కడైనా ట్రావెల్ చేస్తుంటే అబ్జర్వ్ చేయండి. సో, అందరూ చాలా సైలెంట్‌గా కూర్చొని మొబైల్స్ చూసుకుంటా కూర్చుంటారు. ఈవెన్ మనం మాట్లాడడానికి గూడా వీలు లేకుండా వాళ్ళు చెవిలో బడ్స్ పెట్టుకొని సమ్ వీడియోస్, సమ్ పాడ్‌కాస్ట్ ఏదో ఒకటి చూస్తుంటారు. సో, ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఒక ఇద్దరు కో పాసెంజర్స్ కనీసం మాటలను కూడా మాట్లాడుకోరు. పక్క పక్కనే కూర్చున్నా ఈవెన్ అది 6 అవర్స్ జర్నీ కావచ్చు, 7 అవర్స్, 10 అవర్స్ జర్నీ కావచ్చు. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా వాళ్ళ జర్నీని కంప్లీట్ చేస్తున్నారు. మనం చూసుకుంటే ఇవల్యూషన్ అంటే కమ్యూనికేషన్ అనే ఇవల్యూషన్ అది ఎంత దగ్గర వరకొచ్చిందంటే సో ఒకప్పుడు అంటే లాంగ్ డేస్ బ్యాక్ కొన్ని డికేడ్స్ బ్యాక్ ఉత్తరాలు రాసేవాళ్ళు. దాని తర్వాత టెలిఫోన్ వచ్చింది. ఆ తర్వాత చేతిలోకి మొబైల్ వచ్చింది. ఫేస్‌బుక్ అంటే సోషల్ మీడియా చాలా డెవలప్ అయింది. సో కమ్యూనికేషన్ అనేది ఎక్కడికక్కడ చాలా దగ్గరవుతుంది. బట్ రియల్ లైఫ్ కమ్యూనికేషన్ అనేమో ఇంకా చాలా మనం దూరంగా ఉంటున్నామేమో అని అనిపిస్తుంది. అంటే మనం చూసుకుంటే ఈవెన్ పేరెంట్స్ కూడా ఆళ్ళ పిల్లలతో కలిసి భోజనం చేయడం గాని, కలిసి మాట్లాడడం కానీ చాలా తక్కువగా చూస్తున్నాం. సో, వాళ్ళ బిజీ స్కెడ్యూల్‌లో వాళ్ళ ఫోన్ కాల్స్‌లో వాళ్ళుంటారు. సో, పిల్లలు కూడా ఏంటంటే వాళ్ళ దగ్గర కూడా మొబైల్స్ ఉంటున్నాయి. అంటే ఇంట్లో వాళ్ళకి మొబైల్స్ ఇవ్వరు కానీ టాబ్లెట్స్ సో, వాటన్నిటితో వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాటితో కాలం గడిపేస్తున్నారు. సో, ఎందుకు మనం మాట్లాడుకోవడం చాలా తగ్గించేసాం అని మీకిప్పుడే అనిపించొచ్చు. నిజంగా మనం చూసుకుంటే మీరెప్పుడైనా గమనించారో లేదో, మనం మన ఏజ్ వాళ్ళతో మాట్లాడితే అంటే ఒక మంచి కాన్వర్జేషన్ పెట్టుకుంటే లైఫ్ ఇంత ఈజీగా గడిచిపోతుందేమో అనిపిస్తుంది. అదే మనం కొంచెం మన ఏజ్ కన్నా పెద్దవాళ్ళతో మాట్లాడితే లైఫ్ విలువేంటో మనకు అర్థమవుతుంది. అలానే మన ఏజ్ కన్నా చాలా చిన్న వాళ్ళతో మాట్లాడితే సో, కరెంట్ టెక్నాలజీ గురించి, కరెంట్ ట్రెండ్స్ గురించి ఇంకా బాగా మనకు అర్థమవుతుంది. అసలు పక్కనోళ్ళతో మాట్లాడడం ఎందుకనే క్వెషన్ చాలా మంది రైజ్ చేసుకుంటున్నారు. అసలు ఆ ఇంట్రెస్ట్ కూడా చూపించట్ల. దానికి ఒక 2 కారణాలుండొచ్చు. ఒకటి చాలా భయం. ఫోమో ఫియర్ ఆఫ్ మిస్సింగ్. ఒకవేళ మాట్లాడిన తర్వాత మళ్ళీ వాళ్ళని మిస్ అయిపోతామేమోనని ఒక భయం. ఇంకోటి మాట్లాడడానికే భయం. ఒక కాన్వో స్టార్ట్ చేయడానికి కూడా చాలా వియర్డ్‌గా, చాలా ఆక్వర్డ్‌గా ఉంటారనమాట. అండ్ ఇంకోటేంటంటే మనకెందుకులే వాళ్ళెటుపోతే మనకెందుకులే అని అనుకుంటారు. సో, ఈ 2 కారణాల వల్ల చాలామంది ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోరు. నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే చాలా రోజుల నుంచి నేనిది అబ్జర్వ్ చేస్తున్నా. సో, ఎందుకో దీని గురించి మాట్లాడాలనిపించింది. అందుకే వీడియో చేయడం జరిగింది. సో, మీరిప్పటికే నేను చెప్పిన చేంజెస్ అనేయి మీరు గమనించే ఉంటారు. మీ డైలీ స్కెడ్యూల్‌లో. అంటే ఇప్పుడు టెక్నాలజీ వాడడం ఆపేయాలి అని నేను చెప్పట్లేదు. అంటే మొబైల్ ఎవల్యూషన్ మనం చూసుకుంటే ఒకప్పుడు ఫోన్ కాల్స్ మాట్లాడడానికి, మెసేజెస్ చేసుకోవడానికి మొబైల్స్ వాడతారు అనే దగ్గర నుండి సో, ఇప్పుడు ప్రతి దానికి మన లైఫ్‌లో ఉండే ప్రతి దానికి మనం మొబైల్ వాడుతున్నాం. షాపింగ్ గాని, ఈ కామర్స్ షాపింగ్ గాని, ప్రతి దానికి ఎంటర్‌టైన్‌మెంట్‌కి గాని, ప్రతి దానికి మనం మొబైల్స్ వాడుతున్నాం. ఇప్పుడున్న ఈ కరెంట్ టెక్నాలజీలో. సో, ఇంత టెక్నాలజీ
ఇంత బాగా అప్‌డేట్ అవుతుంది. లైఫ్ కూడా చాలా ఈజీ అయిపోయింది. బట్ ఏంటంటే మనుషుల మధ్య సంబంధాలు చాలా వరకు అన్‌నోటీస్ అవుతున్నాయి. అంటే అసల పట్టించుకోవట్లేదు. తెగిపోతున్నాయని మనం చెప్పట్లేదు. అలానే బావున్నాయని గూడా మనం చెప్పట్లేదు. చాలా వరకు అన్‌నోటీస్ అవుతున్నాయనేమో నాకనిపిస్తుంది. అన్‌నోటీస్ అవుతున్నాయని. సో, ఇప్పుడున్న ఈ టెక్నాలజీలో మన నీడ్స్ తీర్చడమే కాకుండా అడిక్షన్ కూడా చాలా బోనస్‌గా వస్తుందనమాట. సో, మనం ప్రతిదానికి మొబైల్ వాడతాం. షాపింగ్‌కి ప్రతిదానికి మొబైల్ వాడతాం. సో, దానివల్ల ఏంటంటే అడిక్షన్ కూడా చాలా బోనస్‌గా వస్తుంది. దీనివల్ల ఏంటంటే మనం ఫోను పక్కన పెట్టి రియల్ వరల్డ్ చూడటానికి మనం ఇష్టపడట్లేదు. చాలామంది సెలబ్రిటీస్ కూడా నేను ఒకళ్ళ పేరు తీద్దాం అనుకుంటున్నా 'నాగార్జున.' సో, ఆయన కూడా చెప్పారు. సో, యంగ్‌స్టర్స్ పద్దాక ఫోను పట్టుకొని కూర్చుంటే ఇంకెప్పుడు సంపాదిస్తారు? ఇంకెప్పుడు లైఫ్‌ని చూస్తారు? అని ఆయన కొన్ని సందర్భాల్లో చెప్పారు. నాకది విన్నప్పుడు నిజమే అనిపించింది. ఆఫ్‌కోర్స్ ఆయన కొన్ని జనరేషన్‌ల ముందు పుట్టుండొచ్చు. బట్ ఆయన చెప్పింది చాలా వరకు కరెక్ట్. అంటే ఆయన కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చారు. మొబైల్స్, స్మార్ట్ ఫోన్స్ ఆయన కూడా వాడే ఉంటారు. బట్ ఆయన ఎందుకు చెప్పారంటే, అంటే మొబైల్స్ పట్టుకొని అలా గడుపుతూ ఉంటే డబ్బులు సంపాదించడం కుదురుతుందా అంటే యెస్ కుదురుతుంది. బట్ అందరికీ కుదరకపోవచ్చు. అంటే కొంతమంది చూసుకుంటే మొబైల్ యూజ్ చేస్తూనే సో వాళ్ళు డైలీ సంపాదించుకుంటూ ఉంటారు. ఫ్రీలాన్స్ చేస్తుంటూ ఉంటారు. బట్ ఏంటంటే కంప్లీట్‌గా మనం ఆ డిజిటల్ వరల్డ్ నుంచి బయటకొచ్చి రియల్ వరల్డ్ చూసినప్పుడు మనకు అసలు లైఫ్ అంటే ఏంటో అర్థమవుతుంది. అంటే చాలా మంది ట్రావెలర్స్ వీళ్ళేం చెప్తుంటారంటే సోలో ట్రావెలింగ్‌కెళ్ళండి. ఒక్కళ్ళే ట్రావెల్ చేయండి. అప్పుడే మీకు జీవితం అంటే ఏంటో అర్థమవుతుందని చెప్తుంటారు. నాకది విన్నప్పుడల్లా ఏంటి వీళ్ళకేమన్నా పిచ్చా? పద్దాక ఒక్కళ్ళే ఎళ్ళండి అంటూ ఉంటారు అని నాకనిపించేది. బట్ తర్వాత నాకు తెలిసిందేంటంటే, సోలో ట్రావెలింగ్‌లో మనం కొత్త కొత్త వాళ్ళని కలుస్తుంటాం. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే, కొత్త కొత్త కల్చర్ మనకి ఇంట్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో, ఈ ప్రాంతంలో ఒక ఒక కొన్ని పాపులర్ ఫుడ్ ఐటెమ్స్ ఉంటాయి. కొన్ని పాపులర్ టూరిజం ప్లేసెస్ ఉంటాయి. ఆ లోకల్స్‌తో మాట్లాడడం వల్ల మనకు ఆ కల్చర్ గురించి బాగా తెలుస్తుంది. అంటే ఒక మనిషిని ఎలా డీల్ చేయాలనేది సైకలాజికల్‌గా మనకు కూడా కొంచెం అర్థమవుతుంది. సో, సోలో ట్రావెలింగ్ వల్ల చాలా యూజెస్ ఉంటాయి. అలా అని చెప్పి నేను స్ట్రేంజర్స్‌తో మాట్లాడండి. ప్రతి ఒక్క స్ట్రేంజర్ మిమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటారని నేను చెప్పను. కొన్ని కొన్ని సార్లు బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ కూడా ఎదురవుతాయి. కొన్ని సార్లేంటంటే చాలామంది స్ట్రేంజర్స్ మనకి మంచి మంచి ఇన్‌సైట్స్ ఇస్తుంటారు. అంటే చాలా నాలెడ్జ్ షేర్ చేస్తూ ఉంటారు. సో, ఆ నాలెడ్జ్ అనేది మీకు కంప్లీట్‌గా స్మార్ట్ ఫోన్‌లో దొరుకుద్దా అంటే ఆఫ్‌కోర్స్ దొరుకుద్ది. బట్ కొన్ని లైఫ్ లెసన్స్ అనేవి మనుషులతో మాట్లాడితేనే అర్థమవుతుంది. సో, ఇది నాకు తెలిసింది. అంటే మనం చూసుకుంటే స్కూల్స్‌లో కూడా ఇప్పుడు చూస్తుంటాం. ఎంతసేపు చదివిస్తూ ఉంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే కొంతమంది టీచర్స్ ఏం చేస్తారంటే లైఫ్ లెసన్స్ చెప్తుంటారు. ఆ లైఫ్ లెసన్స్ అనేది ఒక్కసారి మనకు స్కూల్ అయిపోగానే, కాలేజ్ అయిపోగానే అది మళ్ళీ మళ్ళీ మనకి దొరకకపోవచ్చు. ఈ లైఫ్ లెసన్స్ అనేది మనం పక్కన వాళ్ళతో, ఎదుటి వాళ్ళతో ఒక కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తేనే ఈ లైఫ్ లెసన్స్ మనకి అర్థమవుతాయి. అంటే పుస్తకాల్లో పాఠాలనేవి ఇప్పుడు పుస్తకాలతో కూడా సంబంధం లేకుండా చాట్ జీపీటీలో చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. చాట్ జీపీటీనే కాకుండా ఇప్పుడు రీసెంట్‌గా పర్‌ప్లెక్సిటీ అని ఒక ఏఐ వచ్చింది. అందులో ఇంకా హ్యూజ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో, మనకి స్కూల్ బుక్స్‌లో ఉండే ఔట్‌డేటెడ్ సిలబస్ కన్నా చాలా ఎక్కువగా కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త ఇన్ఫో అంతా మనకి మొబైల్స్‌లో దొరుకుతుంది. కానీ జీవిత పాఠాలనేవి మనకి మొబైల్స్‌లో దొరకకపోవచ్చు. మనం స్పెసిఫిక్‌గా మాట్లాడితేనే ఖచ్చితంగా దొరుకుతాయి. అంటే ఇప్పుడు మనం రీల్స్ చూస్తూ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఎవరైనా లైఫ్ గురించి మాట్లాడుతుంటే మనం వింటామా? అస్సలు వినం. సో, మీరు 20స్‌లో ఉంటే మీరిలా చేయండి, మీ లైఫ్‌ని వేస్ట్ చేసుకోకండి అని ఎవరన్నా చెప్పడం స్టార్ట్ చేస్తే మనం అస్సలు మాట్లాడం. మనం అస్సలు చూడమనమాట. అటెన్షన్ కూడా ఇవ్వం. సో, ఆ రీల్స్ చూసే హడావిడిలో అంటే ఆ రీల్స్ చూసే రష్‌లో మనం అసలు అటెన్షన్ కూడా ఇవ్వం. సో, మెయిన్ ఏంటంటే ఎవరితోనా మాట్లాడేటప్పుడు ఈ స్లో లివింగ్ మనం గూడా చాలా స్లోగా ఉంటామేమో అని చాలా మందికి దాన్నేమంటారు? అంటే ఒక భయంలాగా ఉంటదనమాట. అంటే భయం అని చెప్పలేము. మనం గూడా ఒక యాక్వర్డ్‌నెస్ ఉంటది. ఎవరన్నా ఒక పెద్దవాళ్ళు ఒక విషయం చెప్పాలన్నా సరే, ఎవరు వినడానికి కూడా ఇష్టపడట్లేదు. ఎందుకంటే, సో, వాళ్ళు స్లోగా కొంచెం అర్థమయ్యేలా చెప్తున్నా సరే, సో, ఇప్పుడున్న ఈ ఫాస్ట్ ఫార్వర్డింగ్ టెక్నాలజీలో వాళ్ళ అర్థం చేసుకోవడానికి కూడా ట్రై చేయట్లేదు చాలామంది స్కూల్ పిల్లలు గాని, ఈవెన్ యంగ్ టీనేజర్స్ కూడా. బట్ ఏంటంటే ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఎక్కడైనా ట్రావెల్ చేస్తుంటే మీ కో-పాసెంజర్స్‌తో మాట్లాడటానికి ట్రై చేయండి. మీ క్లాస్‌మేట్స్‌తో ఒక 5 మినిట్స్ ఎక్కువ సేపు మాట్లాడటానికి ట్రై చేయండి. యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ మాట్లాడడానికి ట్రై చేయండి. సో, మీ ఫ్యామిలీతో కలిసి భోజనం చేయడానికి ట్రై చేయండి. కలిసి ట్రిప్స్‌కెళ్ళండి. మీకు చేతనంతనైతే అంటే నేను ప్రతిసారి మొబైల్ యూజ్ చేయకండి అని నేను చెప్పను. ఎందుకంటే మొబైల్ లేకుండా మన లైఫ్‌లో చాలా పనులు ఆగిపోతాయి. ఆ విషయం నాకు తెలుసు. బట్ అట్‌లీస్ట్ కొంతసేపైనా మీ పక్కనున్న వాళ్ళతో మాట్లాడండి. లేదా వాళ్ళతో కొంచెం గడపండి. సో, ఇది ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సో, దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.